Hello everyone, welcome back to my channel. Only 49 days left for TGPSC Group 1 mains. సో డేస్ అయిపోతూనే ఉన్నాయి, చూస్తూనే అన్నాం కదా. నెక్స్ట్ 50 days టార్గెట్స్లో నేనేం పెట్టుకున్నాను, తెలంగాణ ఇండియన్ హిస్టరీ పెట్టుకున్నాను, యూనిట్ 1 and 2. ఇది కంప్లీట్ అవ్వలేదు ఎందుకంటే ఈ బుక్స్ స్టడీ హాల్లో ఉన్నాయి. హైదరాబాద్లో చాలా వానలు ఉన్నాయి కదా, అందరికి తెలుసు. దానివల్ల నేను స్టడీ హాల్కి వెళ్ళలేకపోయినా ఇంట్లోనే ఎస్ఎన్టీ యూనిట్ 1, 2, 3 సెక్షన్ 2లో ఇవన్నీ నోట్స్ అయిపోయినాయి డిజిటల్ ఫామ్లో అన్నీ అయిపోయినాయి. నెక్స్ట్ టాపర్ కాపీస్ అవ్వలేదు, కరెంట్ లేదు, ఏం అసలు ఫుల్ వర్షం ఉంది, అసలు చాలా మూడీగా ఉండే నిన్న. అసలు ఎంత ఎఫిషియెంట్ డే కాదు. కరెంట్ అఫైర్స్ అయినాయి, హెల్దీ ఫుడ్, ఫిజికల్ యాక్టివిటీ అవ్వలేదు. ఈరోజు టెస్ట్ రాయాలి మనము. సెక్షన్ 1 తెలంగాణ మూమెంట్ మొత్తం టెస్ట్ రాయాలి. నెక్స్ట్ ఓన్లీ 49 days లెఫ్ట్ ఫర్ టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ కదా. సో ఈరోజు కూడా వానలే ఉన్నాయి. సో నేను ఏమనుకున్నానంటే సైన్స్ అండ్ టెక్ సెక్షన్ 2 యూనిట్ 4 and 5 రిటర్న్ నోట్స్ చేసుకుందాం అనుకున్నా. ఎందుకంటే ఇవి కొంచెం కరెంట్ అఫైర్ బేస్డ్ కాబట్టి చాలా హ్యూజ్ అయిపోతుంది పీడిఎఫ్లో. మళ్ళీ మనకి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే సింపుల్గా రివిజన్ అయ్యేవి మనకు కావాలి. సో ఈ రెండింటికి హ్యాండ్ రిటర్న్ నోట్స్ అయితే బెస్ట్ అని నాకు అనిపించింది. సో ఈ రెండు హ్యాండ్ రిటర్న్ నోట్స్ చేసుకుంటాను. కుదిరితే స్టడీ హాల్కి వెళ్ళి బుక్స్ తెచ్చుకొని యూనిట్ 1 and 2 చదివేద్దాం అనుకుంటున్నాను. ఇంకా టెస్ట్ రాయాలి. టెస్ట్కి ప్రిపరేషన్ అయింది నిన్న, ఇంకా కొంచెం రివైజ్ చేస్తే అయిపోతుంది. కరెంట్ అఫైర్స్, హెల్తీ ఫుడ్, ఫిజికల్ యాక్టివిటీ కూడా అవ్వదు ఈరోజు, ఎందుకంటే వాన పడుతుంది కదా, బయటకు వెళ్ళలేము. సో ఎస్ఎన్టీలో సెక్షన్ 2లో ఇక్కడ 4th యూనిట్ ఏంటి, డిసీజెస్ గురించి డయేరియా, టీబీ అవన్నీ ఉంటాయి. అది కొంచెం వాస్ట్ ఉంటుంది, ఎందుకంటే డిసీజెస్ కాజ్డ్ బై ప్రోటోజోవన్, బ్యాక్టీరియా అవన్నీ ఉంటాయి కదా. అవి హ్యూజ్ నెంబర్ ఆఫ్ డిసీజెస్ ఉంటాయి. అవన్నిటి గురించి కొంచెం మనకు పర్టికులర్గా నాలెడ్జ్ తెలిసి ఉండాలి కాబట్టి హ్యూజ్ అవుతుందని హ్యాండ్ రిటన్ నోట్స్ అనుకున్నాను. సేమ్ విత్ వ్యాక్సిన్స్ చాలా ఇంట్రెస్టింగ్ చాప్టర్ అయిపోయింది. రీసెంట్గా కోవిడ్-19, ఆ వ్యాక్సిన్ వర్క్ ఎట్లా అవుతుంది, ఏమేమి ఉన్నాయి, మన ఇండియాలో ఏమేమి ఇండిజీనియస్ వ్యాక్సిన్స్ ఏవి, ఇవన్నీ తెలుసుకున్నాం కదా. కొంచెం మంచిగా అనిపించింది. ఇది ఈజీగానే అయిపోతాయి ఈ రెండు కూడా. చూడాలి ఇండియన్ హిస్టరీలో యూనిట్ 1 and 2 బుక్స్ తెచ్చుకుంటానో ఈరోజు కూడా లేదో చూడాలి. చూసి ప్లాన్ చేసుకోవాలి. ఇంకా పర్సంటేజెస్, ఒకవేళ ఇది అవ్వకపోతే పర్సంటేజెస్, అడ్వాన్స్ సమ్స్ ఇంకా అవ్వలేవు అవి ఒక క్లాస్ వినేసి అడ్వాన్స్ సమ్స్ వేసుకుంటే ఐ విల్ బి డన్ విత్ ఇట్. హౌ ఆర్ యూ ఆల్ పీపుల్ డూయింగ్? హోప్ యూ ఆర్ డూయింగ్ వెల్ అండ్ గుడ్. బాయ్.